హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన థంబ్‌నెయిల్ చూసిన తర్వాత మీ అందరికీ ఇప్పుడు నేను ఏ వీడియో అయితే మీకు చెప్పబోతున్నానో ఆ వీడియో కోసం మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది కదా! అదే ఎయిర్ ఫ్రైయర్ రివ్యూ ఇస్తున్నానండి. ఈ ఎయిర్ ఫ్రైయర్‌ని నేను 1½ ఇయర్ అవుతుందండి కొని. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని చాలా సార్లు యూజ్ చేశాను. కొన్ని డిఫరెంట్ టైప్స్‌లో కుకింగ్ కూడా చేశాను. ఆ కుకింగ్స్ ఎలా వచ్చాయి, ఏంటి అన్న అన్న విషయం మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంతేకాకుండా చికెన్ పకోడీ అన్నది కూడా ఎలా చేయాలని మీకు ఇందులో చూపిస్తున్నాను. మనకి ఇందులో చాలా ఆయిల్ లెస్ అండి. అసలు 1 స్పూన్ కూడా పూర్తిగా అవసరం లేదు. సో, మీకిప్పుడు నేను చికెను పకోడీ అనేది ఎలా చేశానన్నది దాన్ని బట్టే మీకు తెలిసిపోతుంది. ఎయిర్ ఫ్రైయర్ మనకి వెయిట్ లాస్ పరంగా ఎంత బాగా యూజ్ అవుతుందన్నది. ఎందుకంటే మనం వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళం డీప్ ఫ్రైలు గట్రా ఏం తినలేం కదండీ. మ్యాక్సిమం తినకుండా ఉండడానికే ట్రై చేస్తాం. అదే ఇందులో అయితే 1 స్పూన్ కూడా అవసరం లేదు ఆయిలు. మీరే చూస్తారు కదా! అయితే నెక్స్ట్ ఇందులోని మనకు ఆప్షన్స్ ఉంటాయండి. మనం ఏ వంట అయితే చేయాలనుకుంటున్నామో ఆ వంటకి మెనూ ఉంటుంది. ఆ మెనూ బటన్ నొక్కుతూ ఉంటే ఒక్కొక్కటిగా మనకు సెలెక్ట్ అవుతుందనమాట. ఆ సెలెక్ట్ అయినప్పుడు మనం ఏదైతే డిష్ అంటే చికెను, కబాబ్స్, సమోసా, వెజిటబుల్స్, పిజ్జా లేదంటే మఫిన్స్, కుకీస్ ఇలాంటివి ఉంటాయి కదా! మనం చేయాలనుకుంది. మనం ఇందులో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలంటే ఎంత ఆయిల్ అవసరం అవుతుందండి? అదేమి అవసరమే లేకుండా హ్యాపీగా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకొని, హ్యాపీగా మనం తినొచ్చు, పిల్లలకు కూడా పెట్టొచ్చు. అయితే ఇప్పుడు ఈ మెనూలోని మనకి టైమర్ ఉంటుంది, టెంపరేచర్ ఉంటుంది. ప్లస్ మనం ఏ వంట చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన మెనూ కూడా ఉంటుంది. మనం అవన్నీ ఒక టచ్ చేస్తే సరిపోతుందనమాట. అంటే ఇప్పుడు మనం సమోసా చేయాలనుకుంటే అదొక 100 డిగ్రీస్‌లోని ఒక 10 మినిట్స్ అని, 12 మినిట్స్ అని అదే ఫస్ట్ చూపించేస్తుంది. మనం మధ్యలోని చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదు చికెన్ చేయాలనుకుంటే 180 డిగ్రీస్‌లోని 20 మినిట్స్ అని అదే చెప్పేస్తుందండి క్లియర్‌గాన. మనం ఇంకా ఎక్స్‌ట్రా కావాలి, మనం ఎక్స్‌ట్రాగా టైం ఉంచుకుంటే మనకి బావుంటది. అంటే ఇంకా కొన్ని ఎక్స్‌ట్రాస్‌గా మనం పెట్టుకొని టైం అనేది సెట్ చేసుకోవడానికి కూడా మనకు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో, మనం చేసే వంటను బట్టి అది ఇచ్చే టైం మనకి ఇది సరిపోదు, దీనిలో ఇది మనకి ఇంకా బాయిల్ అవ్వదు, మనం ఇంకా పెంచుకుంటే బావుంటది, లేదంటే తగ్గించుకుంటే బావుంటది. అలాంటి ఆలోచన ఉన్నా సరే మనం సెట్ సెట్ చేసుకోవచ్చు అవన్నీ కూడాను. సో, అది సెట్ చేసుకోగానే మనం ఓకే చేసి గానే మనకి హీట్ అవ్వడానికని ఆప్షన్ చూపిస్తది. ఫస్ట్ ఎప్పుడైనా సరే హీట్ చేసుకోవాలండి. మనం ఒక ఐటెమ్ పెట్టే ముందు. ఒక 2 మినిట్స్ హీట్ చేసుకుంటే చాలు. ఆ కిందన బేస్ ఉంది కదండీ! ఆ బేస్ అంతా మనం జస్ట్ ఆయిల్ రాసేస్తున్నాం. ఇది మనం నాన్ స్టిక్ పాన్స్ అవి మన దగ్గర ఉంటాయి కదా! అవి ఎలా అయితే మనం క్లీన్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అది కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఆ బేస్ ఏదైతే ఉందో అది. దాని మీద డైరెక్ట్‌గా ఆయిల్ రాసాను కదా! ఆయిల్ మీద డైరెక్ట్‌గా చికెన్ అన్నది ముందే చికెన్ పకోడీకి మనం ఎలా అయితే కలిపేసుకుంటామో అలా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ బిఫోర్ కలుపుకొని ఉంచుకొని తర్వాత మనం అడ్జస్ట్ చేసుకొని దానిలో ఎన్ని పీసెస్ అయితే పడతాయో అన్నీ డైరెక్ట్‌గా పెట్టేస్తామనమాట. పెట్టేసిన తర్వాత మనకి మళ్ళీ మెనూ బటన్ అనేది వస్తది. వచ్చింది కదా! దీనిలోని మనం స్టార్ట్ చేసాం. మీకు సెలెక్ట్ అవ్వడానికి మీకు మళ్ళీ చూపిస్తున్నాను. చికెన్. చికెన్ పెట్టిన తర్వాత అది టైం చూపిచ్చింది కదా! 20 మినిట్స్ అని టెంపరేచర్ చూపిచ్చింది. మనకు కావాలనుకుంటే పెంచుకుంటాం, లేకపోతే లేదనమాట. అప్పుడు మనకి స్టార్ట్ అయిన తర్వాత ఆ ఫ్యాన్ తిరుగుతున్న సింబల్ కనిపిస్తుంది కదా! అది రన్ అయినంత సేపు మనకి ఈ చికెన్ మనం పెట్టిన ఐటెమ్ ఏదైతే ఉందో అది కుక్ అవుతుందని అర్థం. మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే స్టార్టింగ్‌లో మనకి తెలియకపోవచ్చు. జస్ట్ అసలు దానికి ఆయిల్ అన్నదే నేను వేయలేదు. సో, లైట్‌గా అంటే ఇప్పుడు గాలి తగిలితే పైనంతా కొంచెం ఎండినట్టు అవుతది కదా! డ్రై అయిపోయినట్టు. ఆ డ్రై అయిపోయినట్టు అలా ఉంటుందని లైట్‌గా ఆయిల్ పైన రాసాను బ్రష్‌తో అంతే. అంతకు మించి ఏమీ చేయలేదు. తర్వాత మనం మార్చుకోవాలి. కింద నుంచి పైకి అలా తిప్పుకుంటూ ఉండాలి ఒక 2 సార్లు. అప్పుడు మనకి లోపల వైపు రివర్స్ అంటే పైన, కిందన, లోపల అంతా కూడా ఈక్వల్‌గా కుక్ అవ్వడం కోసం నేను అలాగా మారుస్తూ ఉంటాను మధ్యలోని.
మార్చకపోయినా కూడా బాగానే ఉంటుంది. కానీ అడ్జస్ట్ చేసుకుంటే తప్పేం లేదు కదా అని నేను మారుస్తాననమాట. ఇందులో మనం కేక్ కూడా చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు మనం కుకీస్ చేస్తాము. నెక్స్ట్ మఫిన్స్ చేస్తాము. కేక్ ఎలా చేస్తాము? దీనికి బేస్ అలా లేదు కదా! అప్పుడు ఆ కిందన స్టాండ్‌లా ఉంటుంది. ఆ స్టాండ్ తీసేసి బయటికి బేస్ ఏదైతే ఉందో, మన కేక్ బౌల్ ఉంటుంది గదండీ! కేక్‌లో మనం కేక్ బ్యాటర్ అంతా మనం కేక్ బౌల్‌లో వేస్తాం కదా! ఆ బ్యాటరు దాని సైజు లోపల పట్టేంత అయితే దానిలో పెట్టేసుకొని, ఈ కేక్ సింబల్ వచ్చిన దగ్గర ఓకే చేసుకుంటే ఆటోమేటిక్‌గా కేక్ అన్నది కూడా కుక్ అయిపోతుందండి. చాలా బావుంటుంది. మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది చక్కగాన. కరెంటు ఇది కూడా ఎక్కువ సేపేం పట్టదు. సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్‌గా అంటే మనం రోజు వాడే వంటలు అలా దీనిలో చేసుకోవాలంటే కష్టమే గానీ, అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ ఐటెమ్స్ ఉంటాయి గదండీ! అది ఖచ్చితంగా ఆయిల్‌లోనే డీప్ ఫ్రైలే చెయ్యాలి. ఎక్కువ సేపు టైం పడతది. అలాంటప్పుడు మనం వేస్ట్ చేయకుండా చక్కగా ఇందులోనే మనం కుక్ చేసేసుకోవచ్చు. నాకైతే ఎయిర్ ఫ్రైయర్ చాలా నచ్చిందండి. మా పిల్లలైతే చక్కగా ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా అడుగుతారు ఇందులోని. ఈసారి చేసినప్పుడు మీకు కూడా వీడియో చేసి పెడతాను. ఎలా చేశాననేది మీకు కూడా తెలుస్తది. ఇప్పుడు ఇందులో కూడా చూడండి, మీకు కావాలనుకుంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. బావుంటుంది. నాకైతే మాత్రం చాలా నచ్చిందండి. కొన్ని డీప్ ఫ్రై ఐటెమ్స్ అన్నీ నేను ఆయిల్‌లో చేయను. ఇందులోనే మాక్సిమం చేసేస్తూ ఉంటాను. ఎందుకంటే సింపుల్‌గా అయిపోతుంది. ఆయిల్ మెయిన్ ఎక్కువ అవ్వదండి. మెయిన్ ఆయిల్ తక్కువ తినాలి అని అందరూ చెప్తారు కదా మనకి. హెల్తీగా ఉండాలంటే లెస్ ఆయిల్ మనకు కావాలి. అదే లెస్ ఆయిల్ అన్నది మనకిక్కడ ఈజీగా అవుతుంది. సో, నాకు అయితే బాగా నచ్చింది ఎయిర్ ఫ్రైయర్ అన్నది. సో, నా రివ్యూ అయితే ఇదేనండి. మీ అందరికీ ఈ వీడియో ఎలా నచ్చిందన్నది నాకు చెప్పండి. కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోవద్దండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు 1 తర్వాత అక్కడ టైమర్ చూపిస్తుంది కదండీ 1 అని. ఆ 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్స్‌లో ఉందని కూడా చూపిస్తుంది. ఈ 1 తర్వాత 0 రాగానే మనకి బీప్ సౌండ్ వస్తుందండి. అంటే అది డైరెక్ట్‌గా టైం అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవ్వదండి. అవ్వకుండా బీప్ సౌండ్ వచ్చి ఎయిర్ ఫ్రైయర్ అనేది స్టాప్ అయిపోతుంది. దానివల్ల మనం ఎయిర్ ఫ్రైయర్ ముందే అలా కూర్చొని కూడా ఉండే పని లేదసల. లేకుండా మనం చక్కగా అది ఆన్ చేసుకొని, మనం చుట్టుపక్కల ఉన్న పక్కకెళ్ళి పనులన్నీ కూడా చేసుకోవచ్చు. అలా ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఇంకా చికెన్ పకోడీ మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తే ఎలా అయితే వస్తుందో అలాగే ఉందండి. ఎలాంటి చేంజెస్ కూడా లేవు కొంచెం కూడా. కాకపోతే మనం మార్చుకున్నదేంటంటే లెస్ ఆయిల్. ఆయిల్ అన్నది మనం ఎక్కువగా తీసుకోవట్లేదు. ఫస్ట్ పాయింట్. ఆయిల్ తీసుకోపోతే మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చనే కదా! సో, అందుకే ఇది మనకి వెయిట్ లాస్ కూడా పనిచేస్తుందని చెప్పాననమాట. నెక్స్ట్ గ్యాస్ కూడా వేస్ట్ అవ్వదు కదా! గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇంకా ఆ బేస్ ఏదైతే ఉందో, ఆ బేస్ సేమ్ అది ఇలా బయటకొచ్చేస్తదండి. బయటకొచ్చినప్పుడు ఆ లోపలంతా ఒక 10 నిమిషాలు వాటర్ వేసేసి తర్వాత మనం నీట్‌గా సోప్ పెట్టేసి ఎప్పుడు మనం నాన్ స్టిక్ ప్యాన్స్ అవి మన ఇంట్లో ఎలా క్లీన్ చేసుకుంటామో, అలాగే క్లీన్ చేసుకుంటే ఎంత నీట్‌గా చక్కగా వచ్చేస్తదండి. అలా మనం ఎన్ని ట్రిప్స్ కావాలంటే అన్ని ట్రిప్స్ ఎంత ఫుడ్ అయినా సరే అలా కుక్ చేసుకోవచ్చు హ్యాపీగాన. సో, నాకైతే ఇది చాలా నచ్చిందండి. ఈ పిజియన్ కంపెనీ ఎయిర్ ఫ్రైయర్ అన్నది. చాలా చాలా నచ్చింది. నాకు చాలా బాగా యూజ్ అవుతదండి. నేను పిల్లల కోసం ఏదో ఒక ఐటెమ్స్ చేస్తున్నప్పుడు కొన్ని డీప్ ఫ్రై ఐటెమ్స్ లాంటివి నేను ఇందులోనే ట్రై చేస్తానండి. సో, నాకు ఆయిల్ అనేది చాలా తక్కువగా నేను యూజ్ చేస్తున్నాను. ఎవ్వరికైనా సరే పిల్లలకైనా, పెద్దలకైనా ఎవరికైనా సరే ఆయిల్ తక్కువ తినడం మంచిదే కదండీ! సో, అందుకనే నేను డీప్ ఫ్రై ఐటెమ్స్ మాక్సిమం ఇందులోనే చేసేస్తానండి. అంత సింపుల్‌గా నాకు అన్ని రకాలుగా కూడా అంటే స్టవ్ మీద వేరే ఐటెమ్స్ పెట్టినా, ఇది పక్కన వేరే దగ్గర పెట్టినా, ఓ పక్క ఇది అయిపోతుంది, ఓ పక్క అవి అయిపోతాయి. ఇంకొక దానికోసం వెయిట్ చేయాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ ఆ చికెన్ చూడండి చాలా ఎంత బావుందో. మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసినట్టే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటదండి. నాకైతే బాగా నచ్చిందిది. మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను.
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ ఐకాన్ కూడా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్.